మన ఛానల్లో ఇంకో కలికితురాయి చేరబోతోంది ఫ్రెండ్స్. ఒడిస్సాలో మనము ఫస్ట్ టైం వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి శ్రీ సూర్య భగవానుడి కొనార్క్ టెంపుల్కి అయితే వచ్చాము. అదిగో చూడండి టెంపుల్ ముఖద్వారము. అప్పటి ఒడిస్సా శిల్పకళాకారుల నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా ఎంతో అద్భుతంగా ఉంది కదా. ద వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ సన్ టెంపుల్ కొనార్క్. రెండు కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్. ఈ శిల్పకళ చూడాలంటే రెండు కళ్ళు కాదు, ఎన్ని కళ్ళతో చూసినా ఇంకా ఏదో లోటు కలిగేటట్టుగా ఉంది. అంత అద్భుతంగా ఉంది. టూరిస్ట్ గైడ్ మ్యాప్ ఇది వచ్చేసి టూరిస్ట్ గైడ్ మ్యాప్ ఈ విధంగా ఉంటుంది. మనం ప్రజెంట్ అక్కడ ఉన్నాము, ఇలా వచ్చాము, ఇక్కడ ఉన్నాం ప్రజెంట్. గంగా కింగ్ నరసింహదేవ 1 1238 నుండి 64 వరకు నిరాటంకంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఎంతో క్లిష్టంగా నిర్మించినట్టుంది చూడండి ఫ్రెండ్స్. ఇంత చిన్న శిల్పంలో కూడా వాటి యొక్క సహజత్వాన్ని కోల్పోకుండా శిల్పకారులు అహర్నిశలు పనిచేసినట్టున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే కొంచెం ఎరోజన్కి గురైంది, అదేవిధంగా కొంచెం డస్ట్ ఎక్కువ ఫామ్ అయినట్టుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ డస్ట్ పార్టికల్స్ కనపడుతున్నాయి చూడండి. డస్ట్ ఫామ్ అయ్యి సరిగా కనపడకుండా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని చక్రాల్లో పర్ఫెక్ట్గా ఉన్నదంటే ఈ చక్రమేనండి. మిగతా అన్నీ ఎక్కడో ఒక చోట డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇక్కడ కొన్ని లోపల చూడండి కొన్ని శృంగారభరిత చిత్రాలు కనపడుతున్నాయి. నాట్యాలు, అనేక రకాల భంగిమలు కనపడుతూ ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షములలో ఏనాడు అన్నట్టు ధర్మ అర్థ కామ మోక్షములు అన్నీ ఒకే చోట కనపచ్చే విధంగా ఇక్కడ స్ట్రక్చర్స్ కనపడతా ఉన్నాయి. ఫ్రెండ్స్
మతిపోతుంది. మొత్తం రాయినే, ఎక్కడే కానీ వేరే వాడకుండా రాతిని వాడడం జరిగింది. కాకపోతే ఇక్కడ ధ్వంసం చేసి చేసి అలసిపోయి వాళ్ళు వదిలేసిన ఘట్టాలే మనకు కనపడతా ఉన్నాయి. ఒక్కో చక్రంలో ఒక్కో రకమైన అర్థాన్ని ఇచ్చేలా మనకు ప్రతి చక్రంలోనూ ఏదో ఒక అర్థాన్ని ఇచ్చే విధంగా ఉంది. కోనార్క్ సన్ టెంపుల్లో మనకు ఒక రకమైన ఖజురహో, అజంతా, ఎల్లోరా గుహల్లో ఉన్నట్లు కనపడతా ఉంది. ఇరవై 24 చక్రాలను కలిగి 7 గుర్రాలతో స్వారీ చేస్తున్నట్లుగా ఉండే రాక్ చారియట్లా ఉన్నటువంటి కోనార్క్ సన్ టెంపుల్ని 1250 సిఈలో తూర్పు గంగారాజు అయినటువంటి నరసింహదేవ I కాలంలో నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. మన భారతదేశంలో ఉన్నటువంటి 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో ఈ కోనార్క్ సన్ టెంపుల్ కూడా ఒకటి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో ఇది 10వ వరల్డ్ హెరిటేజ్ సైటు. దాదాపు 9 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని మన ఛానల్ వీడియో గ్యాలరీలో ఉన్నాయి చూడండి. ఇది 10వది. ఈ సన్ టెంపుల్ యొక్క నిర్మాణ శైలి భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి 4 ఆలయ నిర్మాణ శైలుల్లో ఒకటైనటువంటి కళింగ నిర్మాణ శైలిని కలిగి ఉంది ఫ్రెండ్స్. Climbing the structure beyond this point is strictly prohibited. మనము పైకి ఎక్కేదానికి లేదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లో పడింది అంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ రూల్స్ని ఫాలో అవుతారు. పైన ఉన్నటువంటి అమాలక వరకు కూడా ఈ విధంగా స్టెప్స్ని అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. మరి పైన ఏమన్నా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నట్లుగా ఉంది. ప్రతి చక్రంలో ఏదో ఒక అర్థాన్ని ఇచ్చే విధంగా శిల్పకళ దాగి ఉంది. ఒక్కో చక్రంలో ఉన్నటువంటి ఆ సన్నివేశము ఇంకో చక్రంలో ఉండదు. ఇక్కడ కూడా శృంగారాన్ని ప్రేరేపించే విధంగా ఎక్కువగా శిల్పకళ దాగి ఉంది ఫ్రెండ్స్. చాలా క్రిటికల్ స్ట్రక్చర్స్ మనకి ఇక్కడ కనపడతాయి చూడండి. ఎంతో సున్నితమైన ప్రతి అంశాన్ని కూడా శిల్పకారులు ఈ రాతి గోడలపైన చెక్కడం జరిగింది. మొత్తం గుడినే రథంగా చూస్తే ఈ చక్రాలు గుడిని మోసుకెళ్తున్న రథాల్లా కనపడతాయి, రథ చక్రాల్లా కనపడతాయి. కోనార్క్ సూర్య టెంపుల్, ఇట్ ఈస్ నాట్ టెంపుల్, లుక్ లైక్ ఇట్ ఈస్ చారియట్. ఒక రథంలా కనపడుతుంది, టెంపుల్లా కాకుండా. సూర్య భగవానుడు 7 గుర్రాల పైన రథంలో ప్రయాణం చేస్తున్నట్లు కనపడుతుంది. శృంగార భంగిమలు విపరీత స్థాయిలో కనపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఒడిస్సాలో కూడా
అప్పట్లో శృంగారం తప్పు కాదు అనేది ఈ కట్ చేద్దాం, ఎందుకు వచ్చిన కూడా చాలా ఉంది, డెప్త్కి పోవాలా. ఛాయాదేవి టెంపుల్ 1100 నుండి 1200 సంవత్సరాల మధ్యన నిర్మించినట్లుగా ఉంది. టెంపుల్ సగం వరకు మాత్రమే ఉంది ఫ్రెండ్స్. అకంప్లీట్ టెంపుల్ లా కనబడతా ఉంది. ఇక్కడ కనపచ్చే ఈ రాయితో ఇంత క్లిష్టంగా శిల్పాలు చెక్కడం అనేది దాదాపు అసాధ్యము. బట్ వీళ్ళు సాధ్యం చేసి చూపించారు. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఐరన్ ఓర్ దాగింది. ఈ రాతిలో ఎక్కువగా ఐరన్ ఓర్ దాగి ఉంది. అందుకే తుప్పు పట్టిన ఆనవాళ్ళు కనపడతాయి. చూడండి, ఇక్కడ చూడండి, తుప్పు పట్టిన ఆనవాళ్ళు కనపడతా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పూర్తిగా ఐరనే కనపడతా ఉంది. దిస్ ఈస్ ఛాయాదేవి టెంపుల్, కంప్లీట్ టెంపుల్. పైన అమాలక వరకు కూడా స్టెప్స్ను భారీగా నిర్మించారు. అంటే ఏదో సంథింగ్ ఫిషీ అన్నట్లుగా ఏదో బిగ్గర్ వన్ మనకు ఏఎస్ఐ వాళ్ళు దీనిపైన ఫోకస్ చేసినట్లుగా ఉన్నారు. కోనార్క్ సన్ టెంపుల్ పైన. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఆ కాలంలో దేవదాసి వ్యవస్థ ఉండేది కదా. గుడులకు దేవదాసులను అంకితం చేసినట్లుగా ఉండేది కదా. చూడండి, అక్కడ దేవదాసిని ముఖానికి సింధూరం పెట్టుకుంటా ఉంది, అద్దంలో చూసుకుంటూ. ఇద్దరు పరిచారకులు ఉన్నారు ఆమెకు తోడు. సింహాన్ని చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. సింహం జూలు కూడా న్యాచురల్గా కనపడుతుంది కదా, కాకపోతే ధ్వంసమైంది. చాలా వరకు ఇక్కడ ఎరోషన్కు గురి కావడం తక్కువైంది, కానీ విగ్రహాలపైన గుడిపైన ధ్వంసరచన అయితే ఎక్కువ జరిగినట్లుగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన కళాఖండాన్ని, ఇంత అద్భుతమైన శిల్ప సంపదని ఎందుకు ఆ విధంగా నామరూపాలు లేకుండా చేయాలని తలచారో కానీ ఇది మాత్రం కొంచెం బాధాకరమైన విషయమే. అలా చూస్తూ గడిపేయాలనిపిస్తుంది. అలాంటి ప్రాంతాన్ని చాలా వరకు చాలా చోట్ల ధ్వంసం చేసినట్టుగానే కనపడతా ఉంది.